10వ తరగతి గద్య భాగము అర్రుగట్టిన ఎద్దు. తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము తెలుగు వాచకము. ఎద్దుకు యజమానికి తండ్రికి గల సంబంధం ఏమిటి? ఎద్దుకు యజమాని తండ్రికి గల సంబంధం ఏమిటి? ఎద్దుకు యజమాని తండ్రికి మధ్య అమితమైనటువంటి స్నేహం ఉండేది. ఇద్దరూ వృద్ధాప్యంలో ఉండి నిర్లక్ష్యానికి గురవడం వల్ల వారి మధ్య ఒకరిపై ఒకరికి సానుభూతి అనేటువంటి ఉండేది. యజమాని తండ్రి ఎవరూ లేని సమయంలో ఎద్దు దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. తన మనసులో ఉన్నటువంటి బాధను ఎద్దుతో పంచుకుంటూ కాలం గడిపేవాడు. ఒకప్పుడు వయసు మీరినటువంటి పశుజాతిని రైతులు ఎలా చూసేవారు? ఒకప్పుడు రైతులు ముసలి అయినటువంటి పశువులను ఎంతో గౌరవంగా చూసేవారు. రాత్రింబవళ్ళు తమ కోసం కష్టపడినటువంటి పశువుల పట్ల కృతజ్ఞతతో ఉండేవారు. పిల్లలు వాటిని ఆట పట్టిస్తుంటే ఆ పశువులు చేసినటువంటి ఘనకార్యాలను చెప్పి పిల్లల్లో సానుభూతిని కలిగించేవారు. ఈ పశువు అడుగు పెట్టాకే మనకు కలిసి వచ్చిందని, దీన్ని ఏమనకూడదని ఆదరించేటువంటి వారు. ఎద్దును కొన్న కొత్తలో యజమాని ఎలా చూసేవాడు? కొన్న కొత్తలో యజమాని ఆ ఎద్దును తన బిడ్డల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కొచ్చి వాటి మూపురాలకు అంటే కొమ్ములకు అనమాట పసుపు కుంకుమలు పెట్టి ఊరంతా మూపురాలకు అంటే నెత్తిన వచ్చేసి నుదుటి మీద అనుకుంటా. సో పసుపు కుంకుమలు పెట్టి తర్వాత వచ్చేసి ఊరంతా ఊరేగించేవారు. ఎద్దులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసేటువంటి రోజుల్లో వాటిపై అమితమైనటువంటి ఆప్యాయతను చూపించేవాడు. వృద్ధుడైనటువంటి యజమాని తండ్రిని గూర్చి రాయండి. యజమాని తండ్రి ఎంత పాతకాలం మనిషి మరియు చాలా మంచివాడు. వృద్ధాప్యం వల్ల కాళ్ళు పడిపోవడంతో ఇంటి బాధ్యతలను కొడుకుకు అప్పగించి ఏ విషయాలను జోక్యం చేసుకోకుండా ఉండేవాడు. కొడుకు కోడలు తనను సరిగ్గా చూసుకోకపోవడంతో ఒక కుక్కి మంచానికే పరిమితమయ్యాడు. తనలాగే మూలన పడినటువంటి ముసలి ఎద్దును చూసి ఎంతో జాలిపడేవాడు. యజమాని తనను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విధానాన్ని, తన పూర్వ వైభవాన్ని ఎద్దు ఏ విధంగా వివరించింది. తను యవ్వనంలో ఉన్నప్పుడు యజమాని కోసం రాత్రింబవళ్ళు కష్టపడిందని, తన వల్లే యజమాని 10 ఎకరాల రైతు నుండి 20 ఎకరాల రైతు వరకు కాగలిగాడని ఎద్దు గుర్తు చేసుకుంది. నిర్లక్ష్యం ఏ విధంగా అయింది అంటే, ఇప్పుడు వృద్ధాప్యం వల్ల పనిచేయడానికి పని చేయలేనటువంటి స్థితిలో ఉండేటువంటి కొట్టములో ఒక మూలన పడేసి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందింది. సరిగ్గా గడ్డి నీరు పెట్టడం లేదని ఇంటి వారంతా తనను విసుక్కుంటూ ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూస్తున్నారని ఎద్దు తన దీనస్థితిని వివరించింది. ఈ విధంగా వచ్చేసి మనము ఆ యొక్క ఎద్దు బాగా పనిచేయకపోతే ఈ విధంగా వచ్చేసి కొంతమంది ఈ విధంగా చూస్తూ ఉంటారనమాట. దానికి తిండి కూడా పెట్టకుండా వచ్చేసి కొంతమంది చూస్తూ ఉంటారనమాట. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా అదే విధంగా చూస్తూ ఉన్నారు ఈ కాలంలో వచ్చేసి అని ఎద్దు వాపోతూ ఉంది.